వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు మహానగరం మరోసారి ఉలిక్కిపడింది. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద సంస్థల మూలాలు ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలోకి, అది కూడా దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఐటీ హబ్లోకి పాకుతున్నాయన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. పగలు ఒక ప్రముఖ టెక్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఆన్లైన్ ద్వారా తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు నిలుపుతున్న ఒక యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఆ యువకుడు ఎవరు? ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ముసుగులో వాడు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు ఎందుకు పారిపోవాలి అనుకున్నాడో డీటెయిల్డ్గా చూద్దాం. పోలీసుల కథనం ప్రకారం ఈ ఉగ్ర అనుమానితుడి పేరు అసఫుల్ మాలిక్. ఇతని స్వస్థలం పశ్చిమ బెంగాల్. ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరుకు వచ్చిన ఇతను గత ఏడాది కాలంగా నగర శివార్లలోని జిగానీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. బయట ప్రపంచానికి, స్థానికులకు ఏ అనుమానం రాకుండా ఉండేందుకు ఒక ప్రముఖ టెక్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు. ఉదయం పూట ఎంతో సైలెంట్గా డ్యూటీ చేసుకునే ఇతను ఇంటర్నెట్ ప్రపంచంలో మాత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఇతని అనుమానాస్పద ఆన్లైన్ కదలికలపై పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అసఫుల్ మాలిక్ ను తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అతనికి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రముఠాతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా పేరొందిన తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ సభ్యులతో ఇతను ఆన్లైన్లో టచ్లో ఉన్నాడు. ఆఫ్ఘాన్కు చెందిన ఒక టీటీపీ ఉగ్ర సంస్థ హ్యాండర్లతో అతడు తరచూ రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సైబర్ పోలీసులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. మన దేశంలో ఉంటూనే విదేశీ ఉగ్రవాదులతో కలిసి ఇతను రచించిన కుట్ర చూసి ఇంటెలిజెన్స్ వర్గాల మైండ్ బ్లాక్ అయింది. టీటీపీ హ్యాండర్ల సూచనల మేరకు అసఫుల్ మాలిక్ ఒక భయంకరమైన కుట్రకు తెరలేపాడు. భారత్తో పాటు పాకిస్తాన్లో కూడా భారీ దాడులకు వీరు ప్రణాళికలు రచించినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. అయితే ఈ దాడులు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే ఆపరేషనల్ ట్రైనింగ్ కోసం ఇతను ఏకంగా దేశం విడిచి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లి అక్కడ నేరుగా ఆ ఉగ్ర సంస్థలో చేరడానికి పక్కా ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా బ్రెయిన్ వాష్ కు గురైన మన దేశ యువత ఇలా విదేశీ ఉగ్ర సంస్థల చేతిలో పావులుగా మారుతున్న వైనం మన భద్రతా వ్యవస్థకు ఒక పెను సవాల్గా మారింది. కేవలం అసఫుల్ మాలిక్ మాత్రమే కాదు, ఈ టెర్రర్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ఇద్దరు ఉత్తరప్రదేశ్ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి అసఫుల్ మాలిక్ తో ఉన్న సంబంధం ఏంటి? వీరికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది? లోకల్గా వీరికి ఇంకెవరు ఆశ్రయం కల్పిస్తున్నారు అనే కోణంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే ఎన్ఐఏ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ ముఠాను ముందే పట్టుకోవడం వల్ల దేశంలో జరగబోయే ఒక అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఉద్యోగాల పేరుతో నగరాల్లోకి వచ్చే వారిలో ఇలాంటి తీవ్రవాద భావజాలం ఉన్నవారు కూడా దాగి ఉండడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇరుగు పొరుగు వారిపై, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలు కూడా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.